వెల్కమ్ టు కీటాక్స్. రాజకీయాల్లో సొంత ఎజెండాలు ఉండటము, ప్రత్యర్థుల మీద టార్గెటెడ్గా టాస్క్ ఓరియంటెడ్గా ముందుకెళ్లడము, మేము ఇలా కొడతాము అని చెబుతూ ముందుకెళ్లడం అనేది ఏపీలో కనిపిస్తున్న అవాంఛనీయమైన పరిస్థితి. రెడ్ బుక్ కాదు, బ్లడ్ బుక్, నా దగ్గర బ్లడ్ బుక్ ఉంది అంటూ రఘురామకృష్ణరాజు చేసిన కామెంట్లు చూసిన తర్వాత ఆలోచన ఉన్న వాళ్ళలో, రాజకీయాల్ని న్యూట్రల్ గా చూసే వాళ్ళలో ఖచ్చితంగా ఇదే ఫీలింగ్ కలిగి తీరుతోంది. అయితే బ్లడ్ బుక్ కామెంట్లు చేస్తున్న వాళ్ళు కానీ, లేదంటే ఒకడికి మొత్తం తెల్లగా అయిపోయింది అని కామెంట్ చేస్తున్న వాళ్ళు కానీ మిస్ అవుతున్న ఒక పొటెన్షియల్ పొలిటికల్ లాజిక్ ఉంది. అదేంటో తెలిస్తే గనక ఏపీకి రాజకీయ పరిణామాల్ని నింపాదిగా చూసి అవగాహన చేసుకునే అవకాశం ఖచ్చితంగా వస్తుంది. అదేంటో డీటెయిల్డ్గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. ఏపీ రాజకీయాల్లో రెడ్ బుక్ ప్రస్తావన లేని రోజు గత 13-14 నెలలుగా ఉండడం లేదు. ప్రత్యేకంగా ప్రత్యర్థుల మీద గురి పెట్టడానికి, అనుకున్నది చేయడానికి కోడ్ లాంగ్వేజ్గా వాడుతున్న ఈ రెడ్ బుక్ను దాటి ఇప్పుడు బ్లడ్ బుక్ కామెంట్ చేశారు రఘురామకృష్ణరాజు. నా బ్లడ్ బుక్ బేసిస్ లో నేను ముందుకెళ్తాను. ఇది చూసిన తర్వాత ప్రత్యర్థుల మీద మేము గురి పెడుతున్నాము అని నేరుగా ప్రకటించడం ఏపీనే కాదు, ఇండియా మొత్తం చూస్తున్న పరిస్థితి. నిజానికి రాజకీయాల్లో సొంత ఎజెండాలు ఉండటము, ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థుల్ని బలహీనపరిచేందుకు ఎత్తుగడలు వేయడం అనేది సర్వసాధారణంగా జరిగేదే. కానీ నేరుగా ప్రకటించి అన్ని వ్యవస్థల్ని ప్రయోగించి మరీ ముందుకెళ్లడం అనేది మాత్రం ఇంతకు ముందెప్పుడు చూడని ధోరణి అని ఖచ్చితంగా న్యూట్రల్గా ఆలోచించే వాళ్ళకి అనిపిస్తుంది. ఇలాంటి పరిణామాల వల్ల కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, రాజకీయం ఎలా మారొచ్చు, భవిష్యత్తు ఎలా ఉండొచ్చు. ఏపీలో అధికార విపక్షాలు రెండు పార్టీలకి సొంతంగా 40% ఓటు బ్యాంక్ అనేది ఫిక్స్డ్గా ఉంది. అయితే వైసీపీకి, జగన్కి సింగిల్గా లీస్ట్ పర్ఫార్మెన్స్ 40% అనుకుంటే, శక్తియుక్తులన్నీ క్రోడీకరించి మీడియా అండదండలతో, అన్ని రకాల ప్రయత్నాలతో పార్టీలు అన్నిటినీ ఏకం చేసి పొత్తులు పెట్టుకొని టీడీపీ 40% ఓటు బ్యాంక్ని సాధించగలుగుతోంది. అయితే కూటమికి వచ్చిన 50% పైగా ఓట్లలో ఆ రిమైనింగ్ 10% పైగా ఉన్న ఓటు బ్యాంక్ అంతా న్యూట్రల్గా ఉన్నవాళ్ళది. అంటే రాజకీయ అఫిలియేషన్స్తో సంబంధం లేకుండా ఎన్నికల సమయానికి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే ఓటర్లు వీళ్ళు. అప్పుడున్న పరిణామాలను బట్టి వీళ్ళు ఇలా చెప్తున్నారు కదా, ఒకసారి చూద్దాము అని అవకాశం ఇచ్చే బాపత ఓటర్లు వీళ్ళంతా. ఏపీలో ఇప్పుడు ఇలాంటి ఓటర్లు 10-15% ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఈ రెడ్ బుక్, బ్లడ్ బుక్ లాంటి కామెంట్లు ఖచ్చితంగా చిర్రెత్తుకొచ్చేలా చేస్తాయి. ఎందుకంటే మీరు కొత్తగా ఏదో చేసి చూపిస్తామని కదా అధికారంలోకి వచ్చారు. ఏడాది పైన అవుతున్నా కానీ ఇప్పటి వరకు అలాంటి హామీలు కానీ, ఆచరణ కానీ గ్రౌండింగ్ కాకపోగా మీరు రెడ్ బుక్, ఆ తర్వాత బ్లడ్ బుక్ గురించి మాట్లాడడం ఏంటి అని ఈ న్యూట్రల్ ఓటర్లు గనక ఆలోచించడం మొదలైతే రాజకీయం అమాంతం తిరగబడిపోతుంది. 2024కి ముందు చంద్రబాబు ఇదే లాజిక్ పదే మాట్లాడడం చాలా మందికి గుర్తు. 5% ఓటర్లు ఇటు వస్తే గనక రాత మారిపోతుంది అని చంద్రబాబు అప్పట్లో మాట్లాడేవారు. అదే లాజిక్ 100% ఇప్పటికీ అప్లికబుల్. కూటమికి ఓట్లేసిన న్యూట్రల్ ఓటర్లలో కనీసం సగం మంది ఆలోచించిన, ఆల్టర్నేటివ్ గా ఉన్న జగన్ వైపు చూసినా ఏపీ రాజకీయం తిరగబడుతుంది. అలాంటి న్యూట్రల్ ఓటర్ల మీద మీడియా నేరుగా రుద్దినంత మాత్రాన ప్రభావం ఉండే అవకాశాలు తక్కువగా ఉండొచ్చు. అలాగే వాళ్ళకి సొంత జడ్జిమెంట్ ఉండొచ్చు. అన్నిటికీ మించి కూటమి మీద, టీడీపీ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అనేవి తలకిందులు అయ్యాయి అనే ఫీలింగ్ వచ్చిన మరుక్షణం వాళ్ళు మరో ఆలోచన లేకుండా ఆల్టర్నేటివ్గా ఉన్న జగన్ వైపు చూడడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాక్టికల్గా ఆలోచించగలిగితే గనక భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంటుంది అనేది కూటమి నేతలకే కాదు, ఏపీ ప్రజలకు కూడా క్లియర్ కట్గా స్పష్టంగా అర్థమైపోతుంది. అలా అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా ఈ రెడ్ బుక్, బ్లడ్ బుక్ ప్రకటనలు, ప్రయత్నాలు అన్నిటికీ బ్రేక్ పడి తీరుతుంది. దిస్ ఈజ్ కీటాక్స్.